హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాళ మండి బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్లో. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా చాలామంది మన ఛానల్ని లైక్ చేయటం లేదు. ప్లీజ్ అండి లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఇలాగా లెగ్ పీస్లు అయితే కట్ చేయించుకున్నాను. సో నేను 1 కేజీ అయితే తీసుకున్నాను. ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఉప్పు మసాలాలు పట్టించేటప్పుడు చికెన్లోకి వెళ్ళి టేస్టీగా ఉండాలంటే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో 1 స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెమంతా నీళ్లు వేసుకొని ఇవి నానబెట్టుకుంటున్నాను. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి నానబెట్టుకున్నట్లయితే మనకు చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పౌడర్ అయితే తయారు చేసుకున్నాము. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, ఒక చిన్న ముక్క జాజికాయ, ఇది కొంచెంగా వేసుకోండి, కారంగా ఉంటుంది. ఒక 5-6 యాలకులు, ఒక 5-6 లవంగాలు, అలాగే ఒక పెద్ద సైజు దాల్చిన చెక్కనైతే యాడ్ చేసుకొని పొడి పెట్టేసుకుంటున్నాను. ఈ పొడిలో కొంచెమంతా తీసి పక్కన పెట్టుకోండి. కొంచెంలో మనం ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులో ఈ పొడి, దీనిలో కొంచెం ఉప్పు, అలాగే ధనియాల పొడి, అది సొంటి పొడి అండి, ఆయిల్, అలాగే కారం తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి, ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోండి. అలాగే నిమ్మరసం వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పొడిని కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి, మర్చిపోకండి. సో ఈ విధంగా మనం కలిపి పెట్టుకోవాలి. మరి నీళ్ళగా కాకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క మిశ్రమాన్ని మనం చికెన్కి అయితే పట్టించేయాలి. సో చికెన్కి మర్దన అయితే చేయాలి. మనకు ఈ చికెన్ మండి బిర్యానీ చేయడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. నార్మల్ బిర్యానీ చేసుకోవడానికి, మండి బిర్యానీ చేసుకోవడానికి దాదాపుగా 1 అవర్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి. సో మీకు టైం ఉంది అనుకున్నప్పుడు ఇది చేసి పెట్టుకోండి. ఇలాగా మర్దన చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో దాదాపుగా ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు ఈ ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే కనుక మసాలాలు బాగా చికెన్కి పడతాయి. తర్వాత మనమైతే బిర్యానీ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు మాకు టైం సరిపోవట్లేదు అనుకుంటే ఒక కనీసం 15 నిమిషాలైనా మనం ఇది పూసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకు ఈ చికెన్కి ఆ మసాలాలన్నీ పట్టి టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను రెండిటికి పట్టేశాను కదా, ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. లేదంటే ఒక టైం ఉంది అనుకుంటే 1.5 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక గిన్నెలో నీళ్ళు అయితే తీసుకున్నానండి. సో ఈ విధంగా నీళ్ళు తీసుకోవాలి. ఈ నీళ్ళను బాగా మరిగించాలి. మరిగిన తర్వాత మన ఇంట్లో ఇలాంటి వడసిబ్బి ఉంటుంది కదా, దీన్ని ఆ నీటి పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కారం పూసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని, ఈ చికెన్స్ని దీని మీద పెట్టేస్తున్నాను. చికెన్ లెగ్స్ని ఈ విధంగా పెట్టేసి గాలిపోకుండా మూత అయితే పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, మధ్యలో మనం ఇలా తీసి గుచ్చినట్లయితే మనకు చికెన్ బాయిల్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది. సో మనకు చికెన్ అయితే బాయిల్ అయిపోయింది. ఈ వాటర్ వేస్ట్ చేసుకోకండి, ఇవి రైస్లోకి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక తవా అయితే తీసుకున్నాను. మనం ఇక్కడ ఆవిరికి చికెన్ ఉడికించాం కదా, ఆ చికెన్ని ఈ ప్యాన్ పైన ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకోవాలి.
సో మనకు ఈ ఫ్రై చేసుకోవడానికి చికెన్ హాఫ్ బాయిల్ చేయడానికి మనకు కొంచెం టైం అయితే పడుతుంది. సో కొంచెం ఓపికగా చేసుకోవాలి. మనకు 2 ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. స్టవ్ మీద మందపాటి గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకొని ఎండు ద్రాక్ష బాదం పప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు ఉన్నా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. దీనిలోనే కొంచెం నెయ్యి వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇది ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ స్టాక్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని నీరు బాగా తెరిలిన తర్వాత బాస్మతి రైస్ని నేను ఇక్కడ ముందుగానే ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. సో 1 గ్లాస్కి 1.5 గ్లాసు నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను. అప్పుడే మనకు రైస్ మల్లెపువ్వులాగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకు ఎక్కడ మెత్తపడదు. ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా ఈ రైస్ పైన యాడ్ చేసేసాను. అలాగే బాదం పప్పు, ఎండు ద్రాక్షలను కూడా వేసేసి ఇలా చూపిస్తున్న విధంగా టిష్యూ పేపర్స్ని ఈ యొక్క బిర్యానీ పైన స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఆవిరి బయటికి పోకుండా మనకు దమ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. అందుకనే నేను బయటికి రాకుండా ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం నీళ్ళైతే చల్లుకుంటున్నాను. ఇప్పుడు గాలిపోకుండా మనకు ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద బరువు పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు వదిలేయాలి. అప్పుడే మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఒక 20 మినిట్స్ తర్వాత బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంత చక్కగా వచ్చిందో చూసారా. మనకు రైస్ ఎక్కడా కూడా మెత్తగా అవ్వలేదండి. మల్లెపువ్వులాగా చాలా అంటే చాలాగా పొడిగా వచ్చింది రైస్. ఈ విధంగానే వస్తుంది. మనం ఎసరు కొంచెం తక్కువ పోసుకున్నా మనకు ఆవిరికి చాలా బాగా కుక్ అయిపోతుంది. అందుకని నేను ఎప్పుడు దమ్ము బయటికి పోకుండా మూత కుక్ చేసేసేయాలి. సో ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అయిన మండీ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని షార్వాతో కానీ చికెన్ షెర్వాతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.